ద ఐకానిక్ రినాల్డ్ డస్టర్ అయితే ఇండియన్ మార్కెట్లోకి మళ్ళీ అయితే వచ్చేసింది. ఈసారి ఫుల్లీ అప్గ్రేడబుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టెక్కీ ఫీచర్స్ ఈ ఎరాకి తగ్గట్టుగా తీసుకొచ్చారు. ఇది సి సెగ్మెంట్ ఎస్యూవీ అని చెప్పుకోవాలి. దీని కాంపిటేటర్స్ చూసుకుంటే మనకు క్రేటా, సియారా, సెల్టోస్ ఈ కైండ్ ఆఫ్ కార్స్ అయితే ఉంటాయి. ఈ రోజు మనం రినాల్డ్ డస్టర్ వేరియంట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో కోసం మా టీం కూడా చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ రినాల్డ్ డస్టర్ కొనాలనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మనం మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డైమెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. లెంత్ పరంగా రెనాల్డ్ డస్టర్ 4.3 మీటర్స్ అయితే ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో కియా సెల్టోస్ కొద్దిగా టాప్ అయితే ఉంటుంది. 4.4 మీటర్స్ అయితే లెంత్ ఉంటుంది. అండ్ వీల్ బేస్ పరంగా చూసుకుంటే 2.6 మీటర్స్ అయితే ఉంటుంది. అదే మీకు ఈ సెగ్మెంట్ లో సియారా మీకు వీల్ బేస్ లో టాప్ అయితే ఉంటుంది. వీల్ బేస్ ఎక్కువ అయితే ఏమైంది అంటే వెనక కూర్చున్న వాళ్ళకి కొద్దిగా మంచి స్పేస్ అయితే ఉంటుంది. విడ్త్ చూసుకుంటే 1.8 మీటర్ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 212 mm అయితే ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఇదే టాప్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ డైరెక్ట్ ఇంజన్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెనాల్డ్ డస్టర్ మనకు 2 టర్బో పెట్రోల్ ఆప్షన్ అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 3 సిలిండర్ ఇంజన్. లో పవర్ అయితే ఉంటుంది కానీ మైలేజ్ ఆఫర్ చేస్తుంది. ఎవరైతే మైలేజ్ కోసం చూస్తారో వాళ్ళు ఈ ఇంజన్ ప్రిఫర్ చేయడం బెటర్. దీని పవర్ అండ్ టాక్ విషయానికి వస్తే 100 PS పవర్ అయితే ఉంటుంది. 160 Nm టాక్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మీకు 1.3 టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుంది. దీని కోడ్ నేమ్ వచ్చేసి TCE 160 అని అంటారు. ఇది కొద్దిగా పవర్ అండ్ టాక్ విషయంలో టాప్ అయితే ఉంటుంది. ఇది ప్రూవెన్ ఇంజన్ అనమాట. రెనాల్ట్, నిస్సాన్ కలిసి బిల్డ్ చేసిన ఇంజన్ ఇది. ఈ ఇంజన్ మనకు మెర్సిడెస్ లో కూడా యూజ్ చేసిన ఇంజన్. అంటే ట్యూనింగ్ డిఫరెంట్ అయితే ఉంటుంది. సేమ్ ట్యూనింగ్ అయితే ఉండదు. దీని పవర్ అండ్ టార్క్ విషయాన్ని చూసుకుంటే 160 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 280 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 1 లీటర్ ఇంజన్ ఏదైతే ఉందో అది ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో మాత్రం అవైలబిలిటీ ఉంది. ఏదైతే 1.3 టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఉందో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలాగే 6 స్పీడ్ DCT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. దీనిలో ఇంకొక హైబ్రిడ్ ఇంజన్ అయితే ఉంది. ఆ ఇంజన్ గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడలేదు. ప్రస్తుతం ఈ 2 ఇంజన్స్ లో ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్, అసలు ఏమేమి వేరియంట్స్ ఉన్నాయి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ స్టార్ట్ చేసుకుందాం. ఇది మీకు 5 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. బేస్ వేరియంట్ వచ్చేసి అథెంటిక్ వేరియంట్, అదే టాప్ వేరియంట్ వచ్చి ఐకానిక్ వేరియంట్. ఫస్ట్ బేస్ వేరియంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వేరియంట్ లో మీకు ఓన్లీ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఉంది కదా, అది మాత్రం అవైలబిలిటీ ఉంటుంది. అది కూడా ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రం అవైలబిలిటీ ఉంటుంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 10.49 lakh అయితే ఉంది. ఇది స్టాండర్డ్ ప్రైస్ అనమాట. దీంట్లో మనకు మళ్ళీ ఇంట్రడక్టరీ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఈ ప్రైజెస్ చూసుకుంటే మీకు 10.29 lakh అయితే అవైలబిలిటీ ఉంటుంది. లైక్ మీ దగ్గర ఆర్ పాస్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఆర్ పాస్ వాల్యూ వచ్చేసి 21,000 అయితే ఉంది. దీన్ని తీసుకుంటే ఇంట్రడక్టరీ ప్రైజెస్ March 31st వరకు అయితే అవైలబిలిటీ ఉంటాయి. తర్వాత మీకు స్టాండర్డ్ ప్రైజెస్ అయితే వస్తాయి. దీనిలో బేస్ వేరియంట్ నుంచే చాలా ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇన్నో వాళ్ళు. మెయిన్ గా చూసుకుంటే 17-inch స్టీల్ వీల్స్ విత్ క్యాప్స్ అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ LED DRLs కానీ, LED హెడ్ ల్యాంప్స్ కానీ, LED టైల్ ల్యాంప్స్ కానీ అన్ని LED అయితే ఉంటాయి. తర్వాత సిగ్నేచర్ డస్టర్ ఏదైతే ఉందో, డస్టర్ నేమ్ ఉంటుంది కదా ఫ్రంట్ బ్యాడ్జింగ్, మనకు ఆ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ఇక ఇంటీరియర్ లో మెయిన్ గా మీరు చూసుకుంటే బ్లాక్ సీట్ అపోల్స్ట్రీ విత్ గ్రే స్విచెస్ అయితే కలిగి ఉంటుంది. 60/40 ఫోల్డబుల్ సీట్స్, లగేజ్ ల్యాంప్స్, 7-inch TFT డ్రైవర్ డిస్ప్లే, రేర్ ఏసీ వెంట్స్, కీలెస్ ఎంట్రీ, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ విషయానికి వస్తే వీళ్ళు 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ గా అయితే వస్తుంది. దాంతోపాటు ABS, EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్, ఐసోఫిక్స్ సీట్స్, TPMS అయితే ఆఫర్ చేస్తున్నారు బేస్ వేరియంట్ లో. ఇది నాట్ ద గుడ్ ఆప్షన్ చెప్పుకోవాలి. డే నైట్ IRVM, హిల్ స్టార్ట్ అసిస్ట్, రేర్ పార్కింగ్ అసిస్ట్, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మెయిన్ గా దీనిలో లేని వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ఉండదు, స్పీకర్స్ ఉండవు, సౌండ్ సిస్టమ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇంకా ఫాగ్ ల్యాంప్స్ అయితే మిస్ అయినాయి దీంట్లో మనకు. ఈ బేస్ వేరియంట్ ఎవరికైనా ప్రిఫర్ చేయాలి అనుకుంటే బడ్జెట్ బయర్స్ అయితే, స్ట్రిక్ట్ బడ్జెట్ బయర్స్ అయితే తీసుకోవచ్చు. బట్ ఆగండి, ఇంకా ముందు వేరియంట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ఎవల్యూషన్ వేరియంట్. ఈ వేరియంట్ లో మీకు ఇంకొక టర్బో పెట్రోల్ వేరియంట్ ఉంది కదా, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఆ ఇంజన్ అయితే యాడ్ అవుతుంది. దీంట్లో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది కదా. ఈ రెండు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ నాకు 1 లీటర్ ఇంజన్ వద్దు, 1.3 లీటర్ ఇంజన్ కావాలనుకుంటే, అది కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలనుకుంటే మీరు 2.5 lakh అయితే ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఏది 1 లీటర్ ఇంజన్కి. బట్ ఇదే బేస్ వేరియంట్ కాబట్టి దీన్ని ఇక్కడే కన్సిడర్ చేయండి. ఒకవేళ మీరు DCT గేర్ బాక్స్ అని తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు 4 lakhs అయితే పెట్టాల్సి వస్తుంది. ఇది బేస్ వేరియంట్, ఒకసారి గుర్తుంచుకోవాల్సింది. అసలు దీనిలో ఏం ఫీచర్స్ ఆఫర్ చేస్తారో ఒకసారి మాట్లాడుకుందాం. ఏదైతే మీరు కనెక్టెడ్ LED లైట్ అని ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఆ LED లైట్ దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ దీనిలోనే రూఫ్ రైల్స్ అయితే యాడ్ అవుతున్నాయి. ఇది ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అనమాట. 50 kgs వరకు మీరు లోడ్ కెపాసిటీని బేర్ అయితే చేయగలుగుతుంది. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే 17-inch అలాయ్ వీల్స్, 10.1-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దీనిలోనే ఇక్కడ యాడ్ అవుతుంది మనకు ఈ వేరియంట్ నుంచి. షార్క్ ఫిన్ యాంటీనా, ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్ విత్ 6 స్పీకర్స్,
వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, రేర్ వైపర్ అండ్ వాషర్, రేర్ డిఫాగర్, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇన్ డ్రైవర్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది కదా, దాంట్లో మీకు ప్యాడల్ షిఫ్టర్స్, పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫీచర్ ఇవైతే యాడ్ అవుతాయి అనమాట. ఏవైతే రిక్వైర్డ్ ఫీచర్స్ ఉంటాయో లైక్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ అలాగే ఆర్కమిస్ సౌండ్ సిస్టమ్, నెసెసిటీ ఫీచర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడైతే యాడ్ అవుతున్నాయి. సో 1 లీటర్ ఇంజన్ ఎవరైతే పిక్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇది బేస్ వేరియంట్ తీసుకోవడం కన్నా 1.3 లీటర్ ఇంజన్ ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం ఇంకా మీరు మంచి మంచి వేరియంట్స్ ఉన్నాయి, ఒకసారి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి టెక్నో వేరియంట్. ఈ వేరియంట్ లో మీకు 1 లీటర్ ఇంజన్ ఏదైతే ఉందో అది ఇక్కడతో స్టాప్ అయిపోద్ది, ఇక్కడే లాస్ట్ అనమాట. ఇదే హై అండ్ వేరియంట్ లెక్క చూసుకోవాలి. 1 లీటర్ ఏదైతే 1.3 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకోవాలనుకుంటే ఎవల్యూషన్ వేరియంట్ కి 1.5 లాక్ అయితే ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అదే ఒకవేళ డీసీటీ గేర్ బాక్స్ అని తీసుకోవాలనుకుంటే 1.4 లాక్ అయితే ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అసలు ఈ వేరియంట్ లో ఏ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. మెయిన్ గా దీంట్లో ఇంటీరియర్ అయితే చేంజ్ అయిపోద్ది. ఇది బ్రౌన్ సీట్ అపోజిటరీ అయితే వస్తుంది, పడల్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి, అలాగే డ్యూయల్ జోన్ ఏసీ, పుష్ బటన్, స్టార్ట్ అండ్ స్టాప్, వెల్కమ్ ఫంక్షన్, కార్ కనెక్టెడ్ సర్వీస్ లైక్ మైరినాల్ట్ యాప్ తో మీరు కార్ కనెక్టెడ్ ఫీచర్స్ అన్ని యాడ్ అవుతాయి దీంట్లో. వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్, ఆటో ఫోల్డ్ ఓఆర్విఎం. ఈ వేరియంట్ లో మీకు మెయిన్ గా ఇంటీరియర్స్ అయితే మారుతాయి. ఒకవేళ మీరు కానీ రెనో డస్టర్ లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ప్రిఫర్ చేయాలనుకుంటే టెక్నో వేరియంట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. అది కూడా 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వాళ్ళకి. 1 లీటర్ ఇంజిన్ వాళ్ళు అయితే మాత్రం దీన్ని ప్రిఫర్ చేయకండి, గో ఫర్ ఎవల్యూషన్, దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి టెక్నో ప్లస్ వేరియంట్. ఏ వేరియంట్లో మీకు ఓన్లీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. అది కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ డీసీటీ గేర్ బాక్స్ రెండిట్లో అయితే ఉంటుంది. మీరు కానీ టెక్నో వేరియంట్కి 80,000 కానీ యాడ్ చేసుకోగలిగితే మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే 80,000 కానీ యాడ్ చేసుకోగలిగితే డీసీటీ గేర్ బాక్స్ రెండు అయితే వస్తాయి. 80,000 ఎక్స్ట్రా అనమాట. దీంట్లో 80,000కి తగ్గ ఫీచర్స్ ఏమేమి వస్తున్నాయి ఒకసారి చూసుకుంటే, మెయిన్గా దీంట్లో చేంజ్ వచ్చేసి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అదే డ్రైవర్ ముందు డిస్ప్లే ఏదైతే ఉంటుందో అదైతే మారుతుంది. 10.25 TFT డిస్ప్లే వస్తుంది. అంతకుముందు 7 ఇంచ్ అయితే ఉండేది, ఇప్పుడు 10.25 అయితే చేంజ్ అవుతుంది. 18 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తుంది, అక్కడ 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. బ్లైండ్ స్పాట్ వార్నింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ పార్కింగ్ అసిస్ట్ అండ్ అలాగే సైడ్ పార్కింగ్ అసిస్ట్ అయితే యాడ్ అవుతాయి. ఈ వేరియంట్ ని ప్రిఫర్ చేయాలా అనుకుంటే నాట్ ప్రిఫరబుల్ అని చెప్తాను, అవసరం లేదు ఈ వేరియంట్ మీకు. నెక్స్ట్ ఇంకొక వేరియంట్ ఉంది, మెయిన్ టాప్ వేరియంట్, అది ఐకానిక్ వేరియంట్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలనుకుంటే 1.7 lakhs అయితే ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అదే మీరు డీసీటీ గేర్ బాక్స్ కావాలనుకుంటే 1.8 lakhs అయితే ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీంట్లో అసలు ఏం ఫీచర్స్ ఆఫర్ చేస్తారో ఒకసారి చెక్ చేసుకుందాం. దీనిలో మెయిన్గా మీకు అడాస్ అయితే యాడ్ అవుతుంది, అలాగే 360 కెమెరా, గూగుల్ ఇంటిగ్రేషన్ మల్టీమీడియా సిస్టమ్ అయితే యాడ్ అవుతుంది. దీనిలో మీకు గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, గూగుల్ బిల్ట్ ఇన్ యాప్స్ ఉంటాయి, గూగుల్ మ్యాప్స్ ఉంటాయి, గూగుల్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో ఆర్కమిస్ ఆడిటోరియం సౌండ్ సిస్టమ్ అయితే యాడ్ అవుతుంది. 6 స్పీకర్స్ ఉంటాయి, బట్ కొద్దిగా బెటర్ ఉంటుంది అనమాట సౌండ్. ఇది 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, యాంబియంట్ లైటింగ్. ఇంకొకటి మెయిన్గా దీంట్లో మారేది ఇంటీరియర్స్ అనమాట. ఏవైతే సీట్స్ ఉంటాయో అవి కలర్ అయితే మారుతుంది, గ్రీన్ కలర్ అయితే వస్తుంది. కొద్దిగా చూడడానికి మీకు ప్రీమియం అయితే కనిపిస్తుంది. ఇంకా సైడ్న ఐకానిక్ డస్టర్ బ్యాడ్జ్ అయితే యాడ్ అవుతుంది ఈ వేరియంట్లో మాత్రమే. నెక్స్ట్ ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది, ఐకానిక్ లాంచ్ ఎడిషన్. దీంట్లో ఏం డిఫరెన్స్ అంటే అలాయ్ వీల్స్ టోటల్ బ్లాక్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి, కొద్దిగా ఎల్లో యాక్సెంట్స్ అయితే ఉంటాయి. ఒకటే కలర్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది, ఓన్లీ గ్రీన్ కలర్లో కనిపిస్తుంటుంది. ఇక కంక్లూజన్ గురించి మాట్లాడుకుందాం. 1 లీటర్ ఇంజిన్ కానీ మీ ప్రయారిటీ అయితే మాత్రం బడ్జెట్ స్ట్రిక్ట్ ఉంటే మాత్రమే బేస్ వేరియంట్ అథెంటిక్ వేరియంట్కి అయితే వెళ్ళండి, లేదంటే మాత్రం ఎవల్యూషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మీకు. టెక్నోకి అనవసరం, టెక్నో కొద్దిగా ప్రైస్ కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ 1.3 లీటర్ ఇంజిన్ కానీ మీ ప్రిఫరెన్స్ అయితే మాత్రం దీంట్లో ఇది బేస్ వేరియంట్ వచ్చేసి ఎవల్యూషన్ వేరియంట్ అవుతుంది. ఎవల్యూషన్ వేరియంట్ ఈజ్ బెస్ట్, మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి మీకు, అది కూడా ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవాలి. కొద్దిగా మీరు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం టెక్నో వేరియంట్ అయితే తీసుకోండి. లైక్ సన్ రూఫ్ అక్కడ యాడ్ అవుతుంది, డ్యూయల్ జోన్ ఏసీ ఉంటుంది, కనెక్టెడ్ కార్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మీరు టెక్నో వేరియంట్ అయితే ప్రిఫర్ చేయడం బెటర్. లేదు అనుకుంటే మీ దగ్గర పైసలు ఉన్నాయి, నాకు మంచి హై అండ్ వేరియంటే కావాలనుకుంటే, అన్ని ఫీచర్స్ యాక్సెస్ చేయాలనుకుంటే మాత్రం గో ఫర్ ఐకానిక్ వేరియంట్. ఇది ఫ్రెండ్స్ డస్టర్ వేరియంట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియో గురించి. మీకు ఎలా అనిపించిందో కొంత కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ గారు ఏమైనా డస్టర్ కానీ ఇంట్రెస్ట్ కానీ చూపిస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి అని తెలుసుకుంటారు. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్ నౌ.